అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సచ్చ కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్ వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది, వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. చేయి. అందులో ఏముంది చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. అన్నయ్య పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏంది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనుండి పుడించోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందయ్యా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏంది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब। साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब। हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब। क्या करो भी उनको बाहर लाना भाई साहब, कष्ट ही तभी पेल में लाना साहब। उनका शादी है भाई साहब, प्लीज। ओके थैंक यू। అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. చెప్పయ్యా. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అటాచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అసలు ఈడు రాజేశారు వాడని దేనికి? నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అదేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేమి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేమి అనద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది. అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏ మందు పెట్టావే? చంపేస్తాను. తల్లి కూడా చూడటం నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి? ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పదా. ఈ పెళ్ళైన తర్వాత ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా ఇప్పుడు ఏంది నువ్వు అనిందే?